అంజి మరియు సత్తి అత్యంత సన్నిహిత మిత్రులు. ఒక ఉదయం అంజి మరియు సత్తి మార్కెట్కు వెళ్లారు. చాలా కాన్ఫిడెన్స్తో చిన్న షాపింగ్ లిస్టుతో మార్కెట్కు వెళ్లారు. ఆ లిస్టులో మొదటిది టమాటాలు. అంజి టమాటాల ధర అడగగానే ఒక్కసారిగా విగ్రహంలా నిల్చున్నాడు. ఇవి టమాటాలా? బంగారమా? అని నెమ్మదిగా అడిగాడు. సత్తి ధరణి బోర్డు వైపు చూస్తూనే ఉన్నాడు. ఆలస్యం చేయకుండా అంజి ఒక గ్రేట్ ప్లాన్ ప్రకటించాడు. ఈ రోజు నుంచి మనం టమాటాలు లేకుండానే తింటాం అన్నాడు. టమాటాల మీదే బతికే తన ఫేవరెట్ వంటల్ని గుర్తు చేసుకుంటూ సత్తి కూడా సీరియస్ గా తల ఊపాడు. ఇంటికి వచ్చి కొత్తగా వంటలు ట్రై చేశారు. టమాటా లేని కూర, టమాటా లేని చట్నీ, టమాటా లేని బిర్యానీ ట్రై చేశారు. ఫలితం మాత్రం భయంకరంగా వచ్చింది. లంచ్ టైంకి అంజి గర్వంగా వడ్డించి, ఇది హెల్తీ లైఫ్ స్టైల్ అన్నాడు. సత్తి ఒక్క ముక్క తిని సైలెంట్ గా టమాటా లోన్ స్కీమ్ కోసం ఫోన్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు. సాయంత్రం న్యూస్ లో టమాటా ధరలు కొంచెం తగ్గాయని చూశారు. వెంటనే అంజి పండగకు వెళ్లినట్టు మార్కెట్కి పరిగెత్తాడు. 2 టమాటాలు మాత్రమే కొని అవి వజ్రాల్లా ఇంటికి తీసుకొచ్చాడు. ఆ రాత్రి ఇద్దరూ సంతోషంగా వంట చేసుకుని తిన్నారు. సత్తి నవ్వుతూ, ఇన్ఫ్లేషన్ ని గెలిచాం అన్నాడు. అంజి కూడా నవ్వుతూ, కానీ టమాటాలు మాత్రం మనల్ని ఓడించబోయాయి అన్నాడు. చివరికి వాళ్లు ఒక నిజం అర్థం చేసుకున్నారు. స్నేహం ఏదైనా తట్టుకోగలదు, కానీ టమాటాలు లేని ఇండియన్ వంట మాత్రం నిజంగా కష్టం.